చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, గతించిన సంవత్సరంలో ప్రభువా మేము ఎలా ఉన్నామో ప్రభువా, అలాగే నూతన సంవత్సరంలో ప్రభువా మా జీవితాలని ప్రభువా సరి చేసుకునేటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. నేను వాటన్నిటినీ ప్రభువా మీరు మాతో మాట్లాడి నీవు మాత్రమే ఘనపరచబడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. గడిచిన దినాలు, గడిచిన సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ఉన్నాడు. ఇందును బట్టి యేసయ్యకు సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు ఆయనకు మాత్రమే చెందునుగాక. రెండు చేతుల పైకెత్తి మంచిగా స్తోత్రం అని చెప్దాం. ఒకసారిగా అందరూ ఎప్పుడు మంచిగా ఎప్పుడు స్తోత్రం చెప్పి కొద్దిసేపు చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. మనము ఇంకొక 3 రోజులుంటే ఒక నవనూతనమైనటువంటి సంవత్సరంలో మనం ప్రవేశిస్తాం. దేవుడు తన ఉన్నతమైన కృపను బట్టి, ఉన్నతమైన శక్తిని బట్టి మనలందరినీ ఆయన సజీవుల యొక్క లెక్కలో చేర్చి నడిపిస్తున్నటువంటి దేవుని సన్నిధానంలో మనము కూడి ఉన్నాం. ఇందును బట్టి యేసయ్యకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మంచిది, ఒక పాట పాడుకుంటూ దేవుని వాక్యంలోనికి వెళ్దాం. నా దేవుడవు నీవయ్యా, నిన్నే కొలిచెదను యేసయ్యా. నా దేవుడవు నీవయ్యా, నిన్నే కొలిచెదను యేసయ్యా. నిన్నే ఆరాధింతును నా యేసయ్యా, నిన్నే ఆరాధింతును నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా దేవుడవు నీవయ్యా, నిన్నే కొలిచెదను యేసయ్యా. బండ సందులో నన్ను ఉంచితివి, నీ చేయి చాటు నన్ను దాచితివి. బండ సందులో నన్ను ఉంచితివి, నీ చేయి చాటు నన్ను దాచితివి. మహిమగల దేవా నిన్ను చూచితిని, నీవే దేవుడవని నే తలచితిని. మహిమగల దేవా నిన్ను చూచితిని, నీవే దేవుడవని నే తలచితిని. నా దేవుడవు ఆదరణ లేక నేను అలసితిని, నీ మహిమతో నన్ను నింపితివి. ఆదరణ లేక నేను అలసితిని, నీ మహిమతో నన్ను నింపితివి. నీ మార్గంలో నన్ను నడిపితివి, నీవే దేవుడవని నే తలచితిని. నీ మార్గంలో నన్ను నడిపితివి, నీవే దేవుడవని నే తలచితిని. నా
దేవుడవు నీవయ్యా యేసయ్యా నా దేవుడవు నీవయ్యా నిన్నే కొలిచెదను యేసయ్యా. చెప్పవచ్చు. ఆదరించి నన్ను నడిపితివి, అనురాగం చూపి నన్ను నిలిపితివి. ఆదరించి నన్ను నడిపితివి, అనురాగం చూపి నన్ను నిలిపితివి. ఆనందం నాలో నీవు పెంచుతివి, నీవే దేవుడవని నీ తలచితిని. ఆనందం నాలో నీవు పెంచుతివి, నీవే దేవుడవని నీ తలచితిని. నా దేవుడవు నీవయ్యా నిన్నే కొలిచెదను యేసయ్యా. నా దేవుడవు నీవయ్యా నిన్నే కొలిచెదను యేసయ్యా. నిన్నే ఆరాధింతును నా యేసయ్యా, నిన్నే ఆరాధింతును యేసయ్యా. నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా దేవుడవు నీవయ్యా నిన్నే కొలిచెదను యేసయ్యా. నా దేవుడవు నీవయ్యా నిన్నే కొలిచెదను యేసయ్యా. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, నన్ను మీ సిలువ చాటు మరుగు చేసుకొని నీ ప్రజలకు కావలసిన దైవ వాక్కులు మీరు అందించి మహిమను పొందుమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చేతులు పైకెత్తి మంచిగా చెబుదాము సరిగా. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనలు 2 రోజులు అని అనౌన్స్మెంట్ చేశాను, కానీ 3 రోజులు ఏర్పాటు చేయాలని మరి తీర్మానము కలిగి ఆశ కలిగి ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు పగలంతా ఖాళీగానే, మధ్యాహ్నానికి అయిపోతుందిగా, పగలంతా ఖాళీగానే కాబట్టి దేవుని వాక్యంలో యోబు రాసిన గ్రంథము 30వ అధ్యాయము 19-20 వచనం చదువుకుందాం. ఆయన నన్ను బురదలోనికి త్రోసెను, నేను ధూళియు బూడిదనై ఉన్నట్లున్నాను. నీకు మొరపెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరమేమియూ నీయకున్నావు. నేను నిలుచుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు. ఇక్కడ ఆగుదామండి. 20వ వచనంలో నీకు మొరపెట్టుచున్నాను, అయితే నీకు మొరపెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరమేమియో నీయకున్నావు. నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా. యోబు రాసిన గ్రంథంలో చక్కని మాట, నీవు నన్ను బురదలోనికి త్రోసివేశావు, ధూళియు
బూడిదనై ఉన్నట్లు ఉన్నాను నేను. నీకు మొరపెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరమేమియో నీయకున్నావు. నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు. ఆమె చెప్పండి ఒకసారిగా, మరోసారి చెప్పండి, మరొక్కసారి చెప్పండి. దేవుని వాక్యములో 20 వచనములో, నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచితివి. నేను నిలిచి ఉండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు. హల్లెలూయా. మనము ఆరాధించేటువంటి మన దేవుడు ఎవరు అంటే, మనము కూర్చుండుట, నిలిచి ఉండుట, పండుకొనుట, నడుచుట, పరిగెత్తుట ఆయనకు బహువాటంగా తెలుసు. తెలుసంటారా తెలియదంటారా? ఖచ్చితంగా ఆయనకు తెలుసు. తెలియనిదంటూ ఈ జగదుత్పత్తిలో ఏది కూడా లేదు, ఏది కూడా లేదు. ఆయనకు సమస్తము బహువాటంగా తెలుసు. మన పరిస్థితులు తెలుసు, మన కుటుంబం తెలుసు, మనకు ఎదురవుతున్న దరిద్రత ఏంటో ఆయనకు తెలుసు, మనం పడుచున్నటువంటి పడబాట్లు ఏవో ఆయనకు తెలుసు, మనకు కలిగినటువంటి ప్రతి దురవస్థను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కూడా దేవుడు చూస్తున్నాడంట యోబును. యోబు మాట్లాడుచున్నాడు, ఆయన నన్ను బురదలోకి త్రోసెను, నేను ధూళియు బూడిదనైనట్లున్నాను. బురదలోకి తోసేశాడు, నేను ధూళిగా ఉన్నాను, ఇంకా బూడిదనై ఉన్నాను అంటున్నాడు. దాని తర్వాత నేను మొరపెడుతున్నాను, కానీ నాకు ప్రత్యుత్తరం ఏమీయో ఇయ్యకున్నాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వట్లేదు. నేను మొరపెట్టుచున్నాను, ఆయన నా మొర ఆలకించట్లేదు. నేను ప్రార్థన చేస్తున్నాను, ఆయన నా ప్రార్థనకు జవాబు ఏమి చెప్పట్లేదు. అయితే ఒకటి, నా ప్రార్థనకు జవాబు ఇవ్వకపోయినా, నా మొర ఆలకించకపోయినా, నా మొర విని నాకు ప్రత్యుత్తరం ఏమీ బదులు పలకకున్నా, ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, ఆయన నన్ను ఏం చేస్తాడంట? ఆయన నన్ను తేరి చూస్తున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. అంటే దేవుడు తేరి చూచేటువంటి దేవుడు. మనకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కానీ ఒకటి, మనల్ని మరణానికి అప్పగించకుండా శోధన గుండా ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కానీ మనము ఆ శోధనల గుండానే ప్రయాణము చేస్తూ ఉండాలి, ఆ ఇబ్బందుల గుండానే ప్రయాణము చేస్తూ ఉండాలి, ఆ సమస్యల గుండానే ప్రయాణము చేస్తూ ఉండాలి. దేవుని వాక్యములో ఆయన నన్ను తేరి చూచుచున్నాడు. హల్లెలూయా. ఆయన నన్ను, నేను నిలిచి ఉండగా ఆయన నన్ను తేరి చూస్తున్నాడు. ఆకాశమైనటువంటి దేవాది దేవుడు నన్ను తేరి చూస్తున్నాడు. దేవుని వాక్యంలో అదే యోబును మనము చూస్తే, యోబుకు కలిగిన ప్రతి శ్రమ దేవుడు చూస్తూనే ఉన్నాడు. చూస్తున్నాడా చూడట్లేదా? చూస్తున్నాడా చూడట్లేదా? యోబుకు కలిగిన శ్రమ, యోబుకు కలిగిన నింద, యోబుకు కలిగిన అవమానము, యోబుకు కలిగినటువంటి శ్రమ, యోబుకు కలిగినటువంటి సమస్తము కూడా దేవుడు తేరి చూస్తున్నాడు. మొన్నటి దినాన, పోయిన వారంలో
పాస్టర్ ఒక సాక్ష్యం చెప్పింది. హాస్పిటల్లోనంట ఓ తల్లికి 2 కుమారులంట. 2 కుమారులైతే దగ్గు ఆయాసము 14 సంవత్సరాలు ఒకనికి, 9 ఏండ్లు ఒకనికి. దగ్గు ఆయాసము చేత మొదటిగా ఒక పిల్లవాడు చనిపోయాడు. ఉన్నట్లుగా ఉండి అది జరిగి సంవత్సరము తిరగక మునిపే మరలా దగ్గు ఆయాసముతో ఇంకొకడు అడ్మిట్ అయ్యాడు హాస్పిటల్లో. వాడు 1 లేక 2 రోజులు పాస్టర్ అనుకుందంట, నేను డ్యూటీలో ఉన్నాను ప్రభువా, నేను ఉన్నప్పుడు ఆ బిడ్డ చనిపోకూడదు అని ప్రార్థన చేసుకుంటూ మనసులో వేదన పడుతూ ఉందంట. కానీ ఆ బిడ్డ చనిపోయాడు. ఆ తల్లి యొక్క వేదన ఎలా ఉంటుందో చూడండి. ఏడవడానికి కూడా ఆ తల్లికి ఓపిక లేదంట. మూలుగుతూ ఉందంట, కళ్ళు తెరిచి తెరవక పడిపోయిందంట. 2 కుమారులు ఒకరి తర్వాత ఒకరు చనిపోయేసరికల్లా ఆ తల్లి యొక్క వేదన సామాన్యంగా లేదు. 2 కొడుకులే, 2 చనిపోయారు, ఎవరు లేరు. కారణం ఏమిటంటే ప్రభు బిడ్డలారా, వాళ్ళకున్నటువంటి చిన్నపాటి బలహీనతలను బట్టి ఆ చిన్న బలహీనతలే అవి పెద్దగా మారిపోయి బ్రతికించడానికి కూడా వీళ్ళు కానట్లుగా మారిపోయారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తల్లి పక్కన ఉన్న వాళ్ళందరూ అంటున్నారంట, ఏం లేదులేమ్మా, దేవుడు నడలే, దేవుడు ఓదారుస్తాడులే, దేవుడు ధైర్యం ఇస్తాడులే అంటే ఆమె అంటది, యా దేవుడు ఉన్నాడు, నేను ఏ దేవునికని మొరపెట్టుకోవాలి, యా దేవుడు ఉన్నాడు. 2 కుమారులు. యోబు దగ్గరికి వస్తే 7 మంది కుమారులు, 7 మంది కుమారులు, 3 కుమార్తెలు. ఆయనకున్న గుండె ధైర్యం చూడండి ఎలాంటిదంటే, కుమార్తెలు వారిని బట్టి తను చెప్పేటువంటి సాక్ష్యం ఏంటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని వెళ్ళిపోయాను, యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక అన్నాడంట. గట్టిగా చప్పట్లు కొడదామా? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని వెళ్ళిపోయాను, తనకున్న గుండె ధైర్యం. కానీ తనకు జరుగుతున్నటువంటి ప్రతి దురవస్థను దేవుడు నిలుచుండి తను తేరు చూస్తున్నాడంట. హల్లెలూయా. అందుకే అంటున్నాడు అక్కడ, నేను నిలుచుండగా నేను నిలుచుండగా నీవు నన్ను ఏం చేసావు? తేరు చూసావు. నా శ్రమ ఏదో, నా దుఃఖం ఏదో, నా బాధ ఏదో, నాకున్నటువంటి కష్టం ఏదో నువ్వు తేరు చూసావు. హల్లెలూయా. నేను నిలిచుండగా అంటే పడిపోవట్లేదు, గుర్తుంచుకోండి. అక్కడ నేను పడిపోలేదు, లోకములో పడిపోలేదు, శ్రమ వచ్చినప్పుడు పడిపోలేదు, ఇబ్బందులు వచ్చినప్పుడు పడిపోలేదు, నిందలు వచ్చినప్పుడు పడిపోలేదు, అవమానాలు వచ్చినప్పుడు పడిపోలేదు, నేను పడిపోలేదు. నేను నిలిచుండగా నేను నిలబడ్డాను. ఎవరి కోసం నిలబడ్డాను? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను నిలబడతాను ప్రభువా, నేను ఓర్చుకుంటానయ్యా. ఎన్ని అవమానాలు వచ్చినా నేను ఓర్చుకుంటానయ్యా. నిలుచుండగా ఆయన తేరు చూస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసయ్య ఒక వ్యక్తిని తేరు చూస్తే
యేసయ్య ఒక వ్యక్తిని తేరి చూస్తే ఆ వ్యక్తికి వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎన్నో. ఒక వ్యక్తిని యేసయ్య తేరి చూస్తే, చూడడము వేరు, గమనించాలి, చూడడము వేరు, తేరి చూడడము వేరు. చూస్తాం సహజంగా, ఎవరిని, దారిలో వేటులందరినీ సహజంగా చూస్తాం. అదే నీ బంధువులో, నీ స్నేహితులో, నీ రక్త సంబంధికులో, నీకు ముఖ్యమైన వ్యక్తో కనబడడం అనుకో, ఆ వ్యక్తిని నీవేం చేస్తావు? తేరి చూస్తావు. ఆహా, అరే అక్క మన అక్కనే కదా, అరే మన చెల్లె కదా, మన అన్ననే కదా, మా తమ్ముడే కదా. తేరి చూస్తారే, నాకు కనబడలేదే, నువ్వు అన్నట్టు దాటి వెళ్తీవి, నేను ఇట్ట వెళ్ళిపోయినాను, చూడలేదు. చూశాను కానీ కొంతమంది చూసి చూడనట్టు కూడా వెళ్ళిపోతారు. మనుషులు కనబడుతున్నా వందనాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందేమోనని, అవునా స్వామి, వందనాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందేమోనని ఆడ వస్తున్నాగానే చూస్తాడు. తెరి చూస్తే ఆగాలి, వందనాలు చెప్పాలి, పలకరియాలి, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి ఆ నెత్తి గీరుకుంటూ ఇంకో రస్తలో ఆ మనిషి దాపుకెళ్ళి ఆ చెట్టు దాపుకెళ్ళామనుకో, నాకెవరు కనబడరు. ఇంకా ఆ చెట్టు దాపుకెళ్ళిపోతా. ఆటు నుంచి నువ్వు అట్లా వెళ్ళిపోయిన వెంటనే నేను బస్ స్టాండ్ గుండెనే వచ్చాను కానీ నాకెవరు కనబడలేదు, నేను చౌరస్తా గుండె వచ్చాను కానీ నాకెవరు కనబడలేదు, సెంటర్ నుంచి వచ్చాను కానీ నాకెవరు కనబడలేదు. నాకు ఎవరైనా కనబడారనుకోండి, బండి ఆపడం అలవాటు. మా పాస్టర్మ, దారి పొడును ఆపుకుంటూ పోతావా అంటది. దారి పొడు, ఇప్పుడు నాకు ఎవరు చెప్తారు కదా, వందలు చెప్తారు కదా, బండి స్లో చేస్తా. ఆమె టెన్షన్ ఆమెది, ఎందుకు టైం అవుతుంది, సంతకాలు పెట్టాలా, బుక్కులు వెళ్ళిపోతే ఆబ్సెంట్ పడుతుంది. నువ్వేమో దారి పొడిన సార్ వందనాలండి, పాస్టర్ గారు వందనాలండి అంటుంటారు. నేను కూడా ఒక వందనాలు చెప్తా ఉంటా. దారిలో పోయేటప్పుడు చెప్పేటప్పుడు ఏమన్నా జరిగితే కింద పడితే నువ్వు అంత స్పీడ్గా పోతూ ఉంటావు, అవసరమా? చూసుడట్టు వెళ్ళిపోవాలా? స్పీడ్గా పోయేటప్పుడు తర్వాత నువ్వు పలకరియొచ్చు కదా అంటది పాస్టర్మ. ఇంకా పాస్టర్మకి ఎవరు కనబడినా కానీ పలకరేది. ఇంకా జెండాపై కవిరాజు కొట్టు అంటది, ఏసు రక్తమే జయం, పోతనే ఉంటుంది. ఎవరి వైపు చూడద్దు, మంచిది అది. ముందు పోయేటప్పుడు దిక్కులు చూడకూడదు, ఎవరు చూడకూడదు, చక్కగా వెళ్ళిపోతూ ఉండాలి. అట్లా నాకు ఎవరు కనబడ్డది పాస్టర్మ, ఇదిగో మా అన్న కనబడ్డాడు, మా బంధువులు కనబడ్డారు, మా ఊరిలో కనబడ్డారు అంటే, మీ ఊరిలో ఎవరో మీ బాబాయ్ మీ చిన్న కనబడ్డారు పాస్టర్మ అంటే, నాకు ఇప్పుడు ఎవరు కనబడ్డారు ముందు పోనీ, ఎవరు కనబడినా ముందు పోనీ. చూడము వేరు, తేరి చూడము వేరు. కానీ నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూస్తున్నావు అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నేను నిలుచుండగా, పడిపోలేదు, నేను పడిపోకుండా నిలబడి ఉండగా నీవు నన్ను చూస్తున్నావు. బైబిల్లో ఎవరు చూశారు? ఈ రెండు మాట చెప్పి ముగిస్తా నేను. బైబిల్ గ్రంథంలో హాగరు ఉంది. ఎవరు? హాగరు ఉంది. హాగరు అరణ్య మార్గము గుండా తను ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంది. భర్త ఇంటిలో నుండి వెళ్ళిపోతూ ఉంది. కానీ ఆకాశమైనటువంటి దేవాతి దేవుడు ఒక్కసారిగా హాగరుని చూసి, ఎవరు చూశాడు? హాగరుని చూసి, ఇదిగో షారాయి దాసువైన హాగర్ అని పిలిచాడు. ఆమె సరెండర్ అయిపోయింది ఆ మాటకు. ఎవరు నన్ను పిలిచారు? ఈమె స్వరము మాత్రం విన్నది కానీ దేవుని ప్రతిరూపాన్ని ఆ మాటకు చూడలేదు. తర్వాత యెహోవా దూత మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఒక మాటకు సమాధానం వచ్చింది, రెండో మాటకు సమాధానము రాలేదు. ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నిస్తే, షారాయి ఇంటి దగ్గర నుంచి, నా యజమానులైన షారాయి ఇంటి దగ్గర నుంచి నేను పారిపోతున్నాను అని సమాధానం చెప్పింది. రెండవ ప్రశ్న, ఎక్కడికి వెళ్తున్నావు అంటే సమాధానం లేదు ఆమెకు. ఎందుకంటే హాగరు ఒక బానిస. బానిసలు ఎక్కడ ఉంటారో, ఎక్కడ పుడతారో, ఎక్కడ పెరుగుతారో, ఎవరికి అమ్మబడతారో, ఎవరిని కొంటారో తెలియదు.
కనుక తన జన్మస్థలం ఏదో, తన తల్లిదండ్రులు ఏదో, తన బంధువులు ఎవరో గుర్తించలేని పరిస్థితి ఆమెది. ఆమె పేరు ఐగుప్తురాలు హాగరు అని మాత్రమే రాయబడింది, కానీ ఐగుప్తులో పలానా ప్రాంతం అనేటువంటి పేరు మెన్షన్ చేయబడలేదు బైబిల్లో. ఈ షారాయి దాసైన హాగరు వెళ్తా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు నిలబడింది. ఎక్కడికి వెళ్తున్నావంటే, ఎక్కడి నుంచి వచ్చావంటే, పలానా ఇంటి నుంచి వచ్చాను. మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు తెలియదు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను హెచ్చించేంత వరకు షారా యొక్క చేతి క్రింద నీవు అణిగిమణిగి ఉండు. షారాయి చేతి కింద నీవు అణిగిమణిగి ఉండు, నిన్ను హెచ్చిస్తా. ముందుగా క్రైస్తవునికి కావాల్సినది ఏంటంటే తగ్గింపు జీవితం. ఏం కావాలి? అక్కడ హాగరుకు బహుశా తగ్గింపు లేకపోయిందేమో తెలియదు. ఆమెమో నిండు గర్భవతి. తగ్గింపు జీవితము లేకపోయినందువలన జరిగినటువంటి పరిణామం ఏంటంటే వెళ్ళిపోయేసరికి దేవుడు చూశాడు, పిలిచాడు, ఆగిపోయింది. దేవుడు అంటున్నాడు, వెళ్ళిపోని అక్కడికే అన్నాడు. ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచితిని గనుక ఆయన పేరు చూచుచున్న దేవుడు అని పెట్టిందంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? ఆదికాండం 16వ అధ్యాయము. బైబిల్ వంటి వారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక. 13వ వచనం. అది మాట్లాడుచు, చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నన్ను చూచిన వాణ్ణి అంటే దేవుడు మనకు జరుగుతున్న ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయన నిలుచుండే చూస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు చూస్తున్నారు? అర్థమవుతుందా? ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. చూడట్లేదా? ఆగర్ని నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచితివి అంటున్నాడు. హాగరు ప్రయాణమై వెళ్తా ఉంది. ఆమెను యేసయ్య తేరి చూశాడు. తేరి చూసి ఆగో పిలిచాడు. ఒక్కసారిగా ఆమె చెప్పిన మాట ఏమిటంటే, నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచితిని కనుక ఆయన పేరు చూచుచున్న దేవుడు. ఏం పేరట ఆయన పేరు? చూచుచున్న దేవుడు అని ఆయనకు పేరు నామకరణం చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో ఇంకో వ్యక్తి ఉన్నాడు, అబ్రహాము ఆయన పేరు. బాగా వినాలి. అబ్రహాము ఆయన పేరు. అబ్రహాము నిలుచుండుట, కూర్చుండుట, పండుకొనుట దేవుడు చూశాడు. దేవుడు అబ్రహాముతో చెప్పే మాట ఏమిటంటే, నా సన్నిధిలో నీవు నిందారహితుడవై ఉండుము అంటాడు. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు. నేను నిన్ను గొప్ప జనాంగముగా ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసి ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర తరంగములందరి ఇసుక రేణువుల వలె నీ సంతానము నేను హెచ్చింప చేస్తాను. అయితే ఒకటి, నువ్వు నా సన్నిధిలో నిలిచి ఉండు అంటాడు. ఒక వ్యక్తిని నా సన్నిధిలో నీవు నిలుచుండు అంటాడు దేవుడు. హల్లెలూయా.
నా సన్నిధిలో నీవు నిలిచుండు అంటాడు అబ్రహాముతో. అబ్రహాము దేవుని సన్నిధిలో నిందారహితుడై ఉంటాడు. దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటాడు. అబ్రహామునకు చక్కని కుమారుని దేవుడిస్తాడు. వాడు పెరిగి కొంచెం పెద్దవాడు అవుతా ఉండగా దేవుడు అంటున్నాడు, నీకున్న ఒకగానొక కుమారుని తీసుకొచ్చి నాకు బలిస్తావా అంటే, సరే ప్రభువా, నువ్వు చెప్పావు కదా, నువ్వు అడిగావు కదా, నీకంటే నాకు ఎక్కువైన వారు ఎవరు లేరు, నీకంటే నాకు ఇష్టమైన వారు ఎవరు లేరు, నీవు తప్ప నన్ను ఎవరు ప్రేమించేటువంటి వారు లేరు, నీవు అడిగావు కదా, నీవే ఇచ్చావు కదా, సరే నీకే ఇచ్చేస్తలే అని చెప్పాడు. పెందల కడ లేచాడు, కట్టెలు చీల్చుకున్నాడు, మోపు కట్టుకున్నాడు, తన కుమారుని పిలిచాడు. గాడిదలకు గంతలు కట్టమని పనివారికి చెప్పాడు. పనివారిని సిద్ధము చేసుకున్నాడు. ఇదిగో తన కుమారుడు కట్టెల మోపు, నిప్పు, కత్తి చేత పట్టుకొని వారు ఆ గాడిద మీద ప్రయాణమై వారు వెళ్ళిపోయారు. దేవుని పర్వతమైన మోరియా పర్వతం అని ఒకటి ఉంది, దేవుడు చూపించిన పర్వతం. ఆ పర్వతము దగ్గరికి వెళ్ళిపోయి గాడిదలను, పనివారిని, మీరు ఇక్కడే ఉండండి, మా దేవునికి మేము మొక్కుబడి చేసుకొని నేను నా కుమారుడు తిరిగి వస్తామని చెప్పేసి అబ్రహాం చెప్పాడు. చూడండి, అబ్రహాం అంటాడు, నా కుమారుడు నేను బలి ఇచ్చి నేను ఒక్కనే తిరిగి వస్తా అని చెప్పేసి అబ్రహాం మాట్లాడలేదు. అబ్రహాం ఏమన్నాడంటే, నేను నా కొడుకు ఇదిగో ఆ పర్వతం మీద మా దేవునికి మొక్కుబడి చేసుకొని వస్తాము, అంతవరకు మీరు కిందనే ఉండండి, ఇద్దరం తిరిగి వస్తాంలే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. చివరికి అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, కొడుకు అడుగుతున్నాడు, నాన్న దేవునికి బలి ఇవ్వాలంటే మనము ఖచ్చితంగా బలిపీఠం మీద గొర్రెపిల్లను వధిస్తాం కదా, ఆ గొర్రెపిల్ల ఎక్కడుంది ఇప్పుడు? ఆ గొర్రెపిల్ల ఏది? ఆ గొర్రెపిల్ల ఎలా ఉంటుంది? ఆ గొర్రెపిల్ల నేను చూడగలనా? ఆ గొర్రెపిల్లను నేను ఎత్తుకొనగలనా? ఆ గొర్రెపిల్లను పట్టుకోగలనా? ఎక్కడుంది గొర్రెపిల్ల? దేవుడే చూసుకుంటాడు. అక్కడ యెహోవా ఈరే అన్నాడు. తను వెళ్ళిపోతున్నాడు. బలిపీఠం కట్టాడు. 12 రాళ్ళు తీసుకొని బలిపీఠం కట్టాడు. బలిపీఠం తీసుకొని ఆ బలిపీఠం కట్టి దాని మీద కట్టెలు పేర్చిన తర్వాత కొడుకు అడుగుతున్నాడు, నాన్న గొర్రెపిల్ల ఇది? గొర్రెపిల్ల ఎవరు కాదురా, నీవే గొర్రెపిల్లవు అని చాలా వేదనతో అబ్రహాం మాట్లాడాడు. ఈ మాట మాట్లాడిన తర్వాత తన కుమారుని 2 చేతులు 2 కాళ్ళు కట్టేసి ఇదిగో ఆ కట్టెల మీద పెట్టి కత్తి పైకెత్తి తన కుమారుని మీద పడవబోతుండగా ఆకాశమందున దేవుడు చూశాడంట. ఇదిగో అబ్రహామా, నీకున్న ఒకగానొక కుమారుని నాకివ్వడానికి నీవు వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందు మూలముగా నాకు కనబడుచున్నది. చెప్పాడండి, ఇందు మూలంగా నాకు కనబడుతుంది, నీకున్న ఒకగానొక కుమారుని గుడక నువ్వు బలి ఇవ్వడానికి వెనకడుగు వేస్తలేవు, వెనుక తీయలేదు గనక నాకు భయపడేటువంటి వ్యక్తివి. హల్లెలూయా. ఎవరికి భయపడే వ్యక్తి అబ్రహాము? చెప్ప ఎవరికి భయపడేటువంటి వ్యక్తి? దేవునికి భయపడేటువంటి వ్యక్తి. దేవునికి భయపడేటువంటి వ్యక్తి కనుక దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, నువ్వు దేవునికి భయపడేవాడవు. చదవండి 22వ అధ్యాయం ఆదికాండము 10-11 చదువుదామా? అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి మాట్లాడుచు అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు మాట్లాడుచు, చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన మాట్లాడుచు, ఆ చిన్నవాడిని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు బలి ఇవ్వడానికి వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన, ఈ మాట మీరు పాయింట్అవుట్ చేయండి, కనబడుచున్నది. ఏమంటున్నాడు? ఇందువలన నాకు కనబడుచున్నది. నాకు కనబడుతుంది. నీకేం కనబడుతుంది? నాకు కనబడుతుంది. చూస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. అంటే అబ్రహామును కూడా దేవుడు చూశాడా చూడలేదా? అబ్రహామును చూశాడు. అంటే ఏం చేస్తున్నాడు అబ్రహాము?
తనకున్న కుమారుని బలిగా అప్పగిస్తున్నాడా? బలి చేస్తున్నాడా? ఎందుకు అప్పగిస్తున్నాడు బలి? ఎందుకు బలిగా అర్పించాలి? అర్పించాల్సినటువంటి సమయం ఏంటి? అవసరం ఏమిటి? తనకున్న ఒకగాను ఒక కుమారుని బలి ఇవ్వడానికి తాను వెనుకు తీయలేదంట. దేవుడు చెప్పేటువంటి చక్కని మాట, శ్రేష్టమైన మాట ఏమిటంటే, నీవు దేవునికి భయపడువాడవని ఇందు మూలముగా నాకు కనబడుచున్నది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని తేరి చూడాలంటే ఒకటి, మనం నిలిచి ఉండాలి, పడిపోకూడదు. దేవుడు మనల్ని తేరి చూడాలంటే ఒకటి, మనము నిలిచి ఉండాలి. రెండోది, ప్రభు బిడ్డలారా, దేవునికి భయపడాలి. మనం దేవునికి భయపడాలి. దేవునికి భయపడినప్పుడు దేవుడు మనల్ని తేరి చూస్తాడు. దేవుడు మనల్ని తేరి చూస్తాడు. నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు. నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూస్తున్నావు. నీ కుమారుడు నాకు బలి ఇవ్వవద్దు. అబ్రహాము ఆ తట్టు చూడగా పొదల్లో కొమ్ములు తినటువంటి పొడేలు ఒకటి కనబడితే ఆ పొడేల్ని తీసుకుని వచ్చి, ఇదిగో అబ్రహాము ఇస్సాకునకు మారుగా ఆ గొర్రె పిల్లను, ఆ పొడేల్ని యెహోవాకు దహన బలిగా అర్పించెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దామా? చూడండి, దేవుడు చూశాడు. ఎవరెవరిని చూశాడు? హాగరుని దేవుడు చూశాడు. తర్వాత అబ్రహామును దేవుడు తేరి చూశాడు. గమనించాలి, అబ్రహామును చూశాడు, హాగరును దేవుడు చూశాడు. గమనించాలి, వారిని చూచిన దేవుడు మనల్ని ఎందుకు చూడడు? మనల్ని ఎందుకు చూడడు? ఇప్పుడు నన్ను చూడాలి, నా కుటుంబాన్ని చూడాలి, నా పిల్లల్ని చూడాలి అని విశ్వాసముతో నీవు ప్రభు సన్నిధిలో నీవు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయన చల్లని చూపు నీ మీద, నీ కుటుంబం మీద, నీ సంతానం మీద ఉండునుగాక. దేవుని యొక్క చల్లని చూపు పాడుకున్నారు కదా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆతులే విడనాడినా, ఆస్తులన్నీ పోయినా అనాథ
బాధగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటా యేసయ్యా. ఆమేన్. దేవుడు వారిని చూశాడు కనుకనే దేవుడు వారి పక్షాన వ్యాజ్యమాడాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ సంవత్సరాంతపు విషయాల్లో దేవుని సేవకునిగా మీకు చెప్పే మాట ఏమిటంటే, ఈ 360 రోజులు ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన చూస్తున్నాడు గనుక నీవు నిలబడి ఉన్నావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన చూస్తున్నాడు, నీ సంతానమును చూస్తున్నాడు, నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ కూలి పని, నీ పిల్లలను దేవుడు చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు. ప్రతి విషయములో దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. కానీ ఒకటి, నీవు ఆయన వైపు నువ్వు చూడగలిగితే ఆయన నీ వైపు చూడగలుగుతాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసు రక్తమే జయము కలుగును గాక. మనమేమో ఆయన వైపు చూడము, ఆయనేమో మన వైపు చూడాలనుకుంటాం. మనం ఎవరి వైపు చూడము? ఇప్పుడు ఉదాహరణకు జక్కయ్య ఉన్నాడు కదా, జక్కయ్య ఏమనుకున్నాడు? యేసు ఎవరో నేను చూడాలనుకున్నాడంట. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది. యేసు ఎవరో నేను చూడాలనుకున్నాడంట. ఈ విషయము యేసు ప్రభుకు తెలిసిపోయింది, పక్కన ఎవ్వరికి తెలియదు. ఎటో వెళ్ళాల్సిన ప్రభు జక్కయ్య చెట్టుకి కూర్చుండు కదా యేసయ్య చూడాలని. అదే దారి గుండా తను ప్రయాణమై వస్తున్నాడు. తన శిష్యులు వస్తున్నారు, జన సమూహం వస్తున్నారు. కానీ ప్రభు ఎవరి వైపు తేరి చూడలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జక్కయ్య మనస్సు యేసును చూడాలని కోరుకుంది. ఎవరు చూడాలని కోరుకుందంట? చెప్పండి, ఎవరు చూడాలని కోరుకుందంట? యేసును చూడాలనుకున్నాడంట జక్కయ్య. యేసు ఎవరో చూడాలనుకున్నాడంట. చూడాలి అని అనుకున్నాడు కనుక చెట్టుకి కూర్చున్నాడు. ఇప్పుడు చూడకూడదు అనుకున్న వ్యక్తి చెట్టు ఎందుకు ఎక్కుతాడు? ఆయన కనబడితే నాకేంటి, కనబడకుంటే నాకేంటి, ఆయన చూస్తే నాకేంటి, చూడకుంటే నాకేంటి. మన కర్నూలు జిల్లా కూడా చాలామంది హీరోలు, హీరోయిన్లు ఏదో షాపులు ఓపెనింగ్లకనో చాలా కొన్ని వాటికి ఈవెంట్లకు వస్తూ ఉంటారు. వారి గ్రౌండ్ పక్కనే వెళ్తుంటాను నేను, వారి దగ్గరలోనే వెళ్తుంటాను నేను. కానీ వారిని చూడాలి అని అనుకోను నేను. ఎందుకో? వారితో నాకేమవసరం? వారిని చూసి నాకు ప్రయోజనం ఏమీ లేదు. అదేంది, అంత పెద్ద హీరో, అంత పెద్ద హీరోయిన్, అంత గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చినప్పుడు చూడకుంటే ఎట్లా అంటారు. నేనంటాను, ఒక గొప్ప సేవకుడు ఏదైనా కర్నూలు జిల్లాకి వచ్చి ఒక గ్రౌండ్లో మీటింగ్ పెడుతున్నాడు అనుకో, పోకపోతే నేను బాధపడాలి. అయ్యో ఈ సేవకుని చూడలేదే, ఈ సేవకుని చూసింటే ఎంత బాగుండు అని మనసులో అనుకుంటాను నేను. మా పాస్టమ్మ రామగుండం సురేశయ్య గారి గురించి పొద్దున మాట్లాడుతూ ఉంది. నేను చెప్పాను, నేను రామగుండం సురేశయ్య గారిని విజయవాడలో సంసోనన్న గారు, రామగుండం సురేశయ్య గారు, అలాగే గుడివాడ రాజబాబు గారు ముగ్గురిని ఒక వ్యక్తి ఇన్వైట్ చేశాడు, మీటింగ్ పెట్టాడు. సంసోనయ్య గారి వాక్యం అయిపోయింది, తాను దిగుతున్నారు. ఈలోపు రెండవ ప్రసంగానికి ఈయన రామగుండం సురేశయ్య గారు స్టేజ్ ఎక్కుతున్నారు. నేను చూశాను సేవకుల్ని, నా జన్మం తనేమైంది. వారు లేరు, ప్రభునందు నిద్రించారు. నేను చూశాను.
ఇక గొప్ప గొప్ప సేవకులు చూశాను, కలుస్తాను, నేను మాట్లాడతా, అవసరమైతే వారి దగ్గరికి వెళ్తా, వారితో మాట్లాడతాను, వారిని పరిచయం చేసుకుంటాను, వారితో ఫోటోలు దిగుతాను. ఎందుకు? గొప్ప సేవకులు, వారిని చూడాలి. వారిని ఫోటో దిగకపోయినా కానీ చూడాలి, దూరంలో చూసి అబ్రహాము కదా పరలోక పట్రాన్ని భూలోకంలో ఉన్నప్పుడే చూశాడంట. మోసే కదా పిస్కా కొండ మీద నిలబడి కానాను చూసినట్లు దూరం నుంచి చూశాను. సేవకులు చూడాలి, అది ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యములో జక్కయ్య యేసయ్యను చూడనుకున్నాడు. యేసయ్య అక్కడికి వచ్చేసరికల్లా జక్కయ్య వైపు చూశాడు. జక్కయ్య యేసు ప్రభు వారిని చూశాడు, యేసయ్య జక్కయ్యను చూశాడు. జక్కయ్యకు బహుశా అర్థం కాలేదేమో యేసు ప్రభు వారు ఎవరు అని. కానీ యేసు ప్రభు జక్కయ్య త్వరగా దిగు, నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను అన్నాడు. ఎవరు చూసి అన్నాడు ఆ మాట? జక్కయ్య వైపు చూసి మాట్లాడాడు ప్రభు. తేరు చూశాడు, ఆయన వైపు తేరు చూసి నీ ఇంట్లో ఉండాలి, దిగో అన్నాడు. అతడు సంతోషంతో త్వరగా క్రిందికి దిగి యేసును తన ఇంట చేర్చుకున్నాడు. కారణం ఏమిటంటే యేసును చూడాలి. ఎవరిని చూడాలనుకున్నాడంట? యేసును చూడాలి. నీవు విన్న మాట అంతా కూడా ఆయన నిన్ను తేరి చూస్తున్నాడు. అబ్రహామును చూశాడు, హాగరును చూశాడు, జక్కయ్యను చూశాడు. ఆయన చూశాడు కనుకనే వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. చూడకపోతే మాట్లాడు. కొన్ని ఉంటాయి, కళ్ళు ఉంటాయి చూడవు, చెవులు ఉంటాయి వినవు, ముక్కుంటుంది వాసన చూడదు, నోరుంటుంది మాట్లాడదు, చేతులుంటాయి కదలవు, మెదలవు. నీ దేవుడు మాత్రము అలాగే నిన్ను చూస్తూ నువ్వు పడుకుంటా. దావీదు అంటాడు కదా, నేను కూర్చున్నా కానీ పడుకున్నా కానీ లేచినా కానీ నిలబడినా కానీ నీకు బహువాటంగా తెలుసు ప్రభు అంటాడు. పెద్దలు పాడుకున్నారు, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూచుండుట లేచి ఉండుట, కూచుండుట నీ లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. రాజాను బాగుగా ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, నీకు ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, చూచువాడా నిత్యం కాచువా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. మోకాళ్ళ మీద కొదవా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూచుండుట నే లేచి ఉండుట, కూచుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. రాజాను బాగుగా. ధన్యవాదం యేసు రాజా, ఓహో ధన్యవాదం
యేసు రాజా పిండమునై ఉండగా కన్నులకు మరుగై, అవునయ్యా, పిండమునై ఉండగా కన్నులకు మరుగై నేనుండలేనయ్యా. నడచినను పాడుకున్నాను అయ్యా నీ ఒరిగి ఉన్నావు. నడచినను పాడుకున్నాను అయ్యా నీ ఒరిగి ఉన్నావు. ధన్యవాదం నోనయ యేసు రాజా నీకు ధన్యవాదం. యేసు రాజా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. చెప్పవచ్చు తలంపులు తపనలు అన్నీయు ఎరిగి ఉన్నావు. అవునయ్యా, తలంపులు తపనలు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పాడుకున్నాను అయ్యా నీ ఎరిగి ఉన్నావు. అవునయ్యా, నడచినను పాడుకున్నాను అయ్యా నీ ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా నీకు ధన్యవాదం. యేసు రాజా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా. ప్రార్థనలో ఉండాలి. నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచి ఉండుట, కూర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. బాగుగా ఎరిగి ఉన్నావు. రాజాను బాగుగా ఎరిగి ఉన్నావు. వెన్నుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెన్నుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము అయ్యా పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ఓ ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచి ఉండుట, కూర్చుండుట నే లేచి ఉండుట నువ్వు బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా
బాగుగా పెరిగి ఉండవు. పిండమునై ఉండగా కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. పిండమునై ఉండగా కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యము కలుగుచున్నది. విచిత్రముగా కలుగుచున్నది ఆశ్చర్యము. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యము కలుగుచున్నది. ధన్యవాదం, ఓహో ధన్యవాదం, ఆహా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. దూరాన నీ ముఖ దర్శనము, దూరాన నీ ముఖ దర్శనము, ధ్రువతారగానాలు వెలుగును. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం. దురవస్థలలో ఒంటరినై దుమికి ధూళిగా మారినను, దురవస్థలలో ఒంటరినై దుమికి ధూళిగా మారినను. దూరాన నీ ముఖ దర్శనము, దూరాన నీ ముఖ దర్శనము, దూరాన నీ ముఖ దర్శనము, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ఆయన పేరు చూచుచున్నాడు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచి ఉండుట, నే కూర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. ధన్యవాదం నీకు ధన్యవాదం, ఓహో ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నీకు ధన్యవాదం యేసు రాజా. రాజా యేసు రాజా, రాజా 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 యేసు రాజా, రాజా 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 యేసు రాజా, రాజా యేసు రాజా, యేసు రాజా. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, ఓహో నిత్యం కాచువాడా. నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. యోబుతో అంటున్నాడు,
కూర్చుండుట, నే లేచి ఉండుట అయ్యా బాగుగా ఎరిగి ఉన్నావు. నా గురించి నీకు బాగా తెలుసయ్యా. నేను కూర్చుండుట తెలుసయ్యా, పండుకుంట తెలుసయ్యా. అయ్యా నేను పడుకుంట, కూర్చుంట, నడుచుట, లేచుట, తిరుగుట నీకు బహువాటంగా తెలుసు నాయనా. నీకు తప్ప ఇంకెవ్వరికి తెలియదయ్యా, నీకు తప్ప ఇంకెవ్వరికి తెలియదయ్యా. నువ్వు చూచేటువంటి దేవుడవు. నా కుటుంబాన్ని, నువ్వు నాకు ఇచ్చిన సంఘాన్ని, నాకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులన్నీ కూడా నీకు తెలుసు. నాకు నష్టమే కలుగుతుంది, నష్టమే కలుగుతుంది, నీకు తెలుసు అయినా. నాకు కలుగుతున్న నష్టం అంతా నీకు తెలుసు, నాకు జరుగుతున్న అవమానం అంతా నీకు తెలుసు, నాకు జరుగుతున్న నిన్నంతా నీకు తెలుసు నాయనా. నీకు తెలియనిదంటూ ఏది లేదయ్యా. నీకు తెలుసయ్యా నేను ఎన్ని పొరపాట్లు పడుతున్నానో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నానో, సంఘంలో ఉన్న కుటుంబాలు ఎన్ని అవమానాల పాలవుతున్నారో నీకు తెలుసు. నువ్వు చూస్తూ ఉన్నావు నాయనా, నువ్వు చూస్తూ ఉన్నావు నాయనా, అది తేరు చూస్తున్నావు నాయనా. నన్ను తేరు చూచుచున్నవాడా, నా సంఘమును తేరుచుచున్నవాడా, నా కుటుంబాన్ని తేరుచుచున్నవాడా, నీకు మాత్రమే తెలుసయ్యా, నీకు మాత్రమే తెలుసయ్యా. ఓ రాజా నీకు మాత్రమే తెలుసయ్యా. నేను కూర్చుండుట, నేను లేచుట, నేను పండుకొనుటాలే తెలుసు నీకు అయ్యా. అయ్యా కనికర పూర్ణుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, ఓ యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా వలన ఏదో ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా వలన ఏదో ఆశించకయే ప్రేమించితివి, ఉన్నత భాగ్యము విడిచితివి. సిలువ మ్రానుపై చిరక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు, ఓహో యేసయ్యా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా. నాతో మాట్లాడయ్యా యేసయ్యా, యేసయ్యా నన్ను కరుణించయ్యా, నీవే నాకు రక్ష
రక్షణాధారం నీవే నాకు నిరీక్షణ, నీవే నాకు రక్షణాధారం, నీవే నాకు, నీవే నాకు నిరీక్షణ. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీవు తప్ప మాకెవరు లేరయ్యా. కనికర పూర్ణుడా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నీ కరుణ కటాక్షములు మా మీద ఉంచండి నాయన. సంఘములో ఉన్న బిడ్డల మీద ఉంచండి నాయన. విశ్వాసుల మీద ఉంచండి నాయన. రోగాలతో ఉన్న వారి మీద ఉంచండి నాయన. అయ్యా, ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలో అద్భుత కార్యము జరుగును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆశ్చర్యమైన కార్యాలు, స్వస్థతలు, విడుదల, దైవపు శక్తి నుండి, రోగాల నుండి, శాతపడి శక్తి నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. సంపూర్ణమైన విడుదల. సంవత్సరాంత ఉపవాస ప్రార్థన కూడికలు అయ్యా 3 రోజులు జరుగుతుండగా నీ బలమైన కార్యము, నీ పరాక్రమ కార్యము అద్భుత రీతిగా, ఆశ్చర్యమైన రీతిగా మోడుబారిన జీవితాలు చిగురించుగాక. పనికి మాలిన వారి జీవితాలు పనికొచ్చిన పాత్రగా మార్చబడుదురుగాక. దైవపు శక్తి నుండి విడుదల కలుగునుగాక. యేసు నామములో పరాక్రమ కార్యాలు జరుగునుగాక. తండ్రి నీకు స్తోత్రాలు, తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా, యోబుకు కలిగిన దురవస్థను చూశారు, శారాయి దాసి అయిన హాగరుకు కలిగిన దురవస్థను చూశారు. నేను చూచుచున్న దేవుడులని మరొక్కసారి మీరు రుజువుపరుచుకున్నందుకై మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. క్యాన్సర్ గడ్డలు కరిగిపోవాలి నాయన, చేతపడి శక్తులు వెళ్ళిపోవాలి నాయన, దైవపు శక్తులు వెళ్ళిపోవాలి నాయన. సంతానము లేని వారికి సంతానము కలగాలి నాయన. అద్భుతాలు జరుగునుగాక, ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక, పరాక్రమ కార్యాలు జరుగునుగాక, బలమైన అద్భుతాలు జరుగునుగాక. విశ్వసించిన వారి పట్ల ఈ సూచన క్రియలు జరుగునుగాక. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. సంఘములో వ్యాధితో ఉన్నారయ్యా, రోగముతో ఉన్నారయ్యా, చెప్పుకోలేని బాధతో ఉన్నారయ్యా. కనికరించండి నాయనా. నీ కనికరం మా మీదికి రావాలి నాయనా. యోగు భక్తుడు మాట్లాడుతున్నాడు, నేను మొరపెట్టిన నా ప్రార్థనకు జవాబు రాలేదు, ఎంతగా ప్రార్థన చేసిన ప్రతిఫలము రాలేదు. కానీ ఒకటి మాత్రము చెప్పగలుగుతున్నాను, నేను నిలబడి ఉన్నాను, ఆయనను తేరు చూస్తున్నాడు, నేను ఇచ్చే ఉన్నాను, నీవు నన్ను చూస్తున్నావు. నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. అయ్యా, కళ్ళు వచ్చిన తర్వాత సమాజమంతా గ్రామస్తులు వాడిని వెలివేసిన తర్వాత యేసు వాడు ఎక్కడ ఉన్నాడో కనుగొని అయ్యా మీరు వాడి దగ్గరికి వెళ్ళి వాడు చూసి మాట్లాడుతున్నారు, వాడు చూసి మాట్లాడుతున్నారు. ఇదిగో చూసే వారందరూ గుడ్డివాళ్ళు కావాలి, చూడని వారందరూ చూడాలి. నీవు నన్ను చూస్తుంటావు, నేనే సజీవుడైన క్రీస్తును అన్నాడు. నీ వంటి వారు ఎవ్వరు లేరయ్యా, నీ వంటి వారు ఎవ్వరు లేరయ్యా. నీకు స్తోత్రాలయ్యా. సమాధానం లేని కుటుంబాలకు సమాధానము, ఆరోగ్యము లేని కుటుంబాలకు ఆరోగ్యము, నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మది. దేవా, మా సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకునండి. మా సంఘంలో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో అన్ని కుటుంబాల వారిని మీరు దర్శించండి నాయన.
ఈ 2026వ సంవత్సరము, రాబోయేటువంటి 2026వ సంవత్సరము నాయనా, అది వారికి దీవెనకరంగా మార్చబడునుగాక, శాపము కట్టివేయబడునుగాక, ఆరోగ్యముతో నింపబడుతురుగాక. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీరు పొంది మీ నామానికే మహిమ తెచ్చుకోండి. మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీరు మాత్రమే పొంది మీ నామానికి మహిమ తెచ్చుకునండి స్వామి, మహిమ తెచ్చుకునండి స్వామి. దేవా, స్తుతులకు పాత్రుడవు నీవే, స్తోత్రార్హుడై ఉన్న దేవుడవు నీవే, కనికర పూర్ణుడవు నీవే నాయనా. అయ్యా, భర్తల మనసులు మార్చండి అయ్యా, కఠినమైన భర్తల మనసులు మార్చండి, కనుడు గట్టికిపోయిన విశ్వాసుల హృదయాలు మీరు మార్చండి నాయనా. సంఘం అభివృద్ధిలోనికి రావాలి. 2026వ సంవత్సరములో అద్భుతాలు చేయాలి ప్రభువా, మీరు ఆశ్చర్యమైన కార్యాలు మేము చూడాలి ప్రభువా. నీకు స్తోత్రాలు అయ్యా. ప్రార్థనలో మోకరించిన వారు పాశ్రమును బట్టి స్తోత్రాలు. అమ్మకు ఇంకను విశ్వాసము, భక్తిని, శ్రద్ధను ప్రభువా, ఇంకను పరిచర్య పట్ల భారమునివ్వండి, ఆరోగ్యమునివ్వండి, చురుకుదనం ఇవ్వండి, శక్తినివ్వండి. తను చేసేటువంటి పని పాటంతటి కాపుదల ఇవ్వండి. 2026వ సంవత్సరములో జాబు రెగ్యులర్ అగునుగాక అని ప్రార్థన చేయుచున్న తండ్రి, యేసు నామములో రెగ్యులర్గా వారు జాబు వచ్చునుగాక, పిఆర్సి పెరుగునుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే పెద్దాయనను బట్టి ప్రార్థిస్తున్నా, పెద్ద ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఆయనలో ఉన్న ప్రతి బలహీనత కొట్టివేయబడును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. అతని కడుపులో ఉన్న ప్రతి గడ్డ కరిగిపోవును గాక, యేసు నామములో మంచి ఆరోగ్యం కలుగును గాక. శాంతిరాజుకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. 2026వ సంవత్సరం అంతా దీవెనకరంగా మార్చండి. వ్యాపారం అభివృద్ధిలోనికి తీసుకురండి తండ్రి. తను చేసే ప్రతి పనిని అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చి కొడుమూరు డిపో త్వరగా పూర్తగునట్లు, అదేవిధంగా కుమారుడు వివాహము కూడా అయ్యా వచ్చేటువంటి సంవత్సరం త్వరగా పూర్తగునట్లు సహాయము దయచేయండి. శాంతిరాజుకు మంచి జ్ఞానమును, రక్షణ, మారు మనసు దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే హనుమంతు విషయంలో ప్రార్థిస్తున్నా, 2026వ సంవత్సరంలో నేను హనుమంతుకు వివాహం అగును గాకని ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యముతో నింపుదురు గాకని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. వివాహము కాని కుమారులు ఉన్నారు, వారికి 2026వ సంవత్సరంలో వివాహాలు జరుగును గాకని ప్రార్థిస్తున్నా. వారి పిల్ల పాపలతో కలకాలము వర్ధిల్లుదురు గాకని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. మా అమ్మకు మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. 2025 సంవత్సరం అంతా కాపాడారు, 2026వ సంవత్సరం కూడా మీరు కాపాడండి, ఆరోగ్యముతో నింపండి అయ్యా. మా అమ్మకు నైనా అయా జిల తగ్గించండి, దగ్గును, ఆయాసము తీసివేయండి, జ్వరము తీసివేయండి, ప్రతి బలహీనత కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. 2026వ సంవత్సరంలో ప్రభువా నీ దాసుల ప్రేమలతను బట్టి స్తోత్రాలు అయ్యా. 2025వ సంవత్సరం అంతా తాను, తన భర్తను, తన ఇంటి వారిని, తన తల్లిదండ్రులను, తన భర్త యొక్క ఇంటి వారందరూ మీరు కాపాడుకుంటూ, భర్త ఉద్యోగంలో మీరు కాపాడుకుంటూ వచ్చారు. స్తోత్రాలు. 2026వ సంవత్సరము ప్రేమలత యొక్క కుటుంబము దీవించబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబము, వారి సంతానము వర్ధిల్లును గాక, అభివృద్ధిలోనికి వచ్చును గాక, వారి భర్త రక్షణ పొందును గాక, భర్త సంఘ సహవాసములు ఎదుగును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మధ్యలో ప్రభువా అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా. నా తండ్రి ప్రభు, మా వదిన మేరమును బట్టి స్తోత్రాలు అయ్యా. ఆ బిడ్డ యొక్క విశ్వాసమును ఇంకను రెట్టింపు చేయండి, ఆ బిడ్డ యొక్క బలహీనత తీసివేయండి. 2026వ సంవత్సరం అంతానైనా తన కుటుంబంలో సంతోషం ఉండాలి. 2025వ సంవత్సరం అంతా కన్నిటితోనూ, దుఃఖముతోనూ, వేదనతోనూ నైనా బాధతో బిడ్డ మిగిలిపోయింది నాయన. 2026వ సంవత్సరం అంతా కూడా నవ్వుతూ సంతోషంగా ఉండును గాక అని ప్రార్థిస్తున్నాం. తన భర్త వ్యాపారం అభివృద్ధిలోనికి వచ్చును గాక, తన భర్త ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలో ఉన్నా అయ్యా చక్కైన వ్యాపారము ఆశీర్వాదకరంగా ఉండినట్లు సహాయము దయచేయండి. నీ దీవెనతో నింపండి, తనకు మంచి ఆరోగ్యము దయచేయండి. అలాగే ప్రభువా మా మధ్యలో బుజ్జక ఉంది నాయన, బుజ్జకను బట్టి స్తోత్రాలు నాయన. 2026వ సంవత్సరంలో భర్త మనసు మార్చి సంఘానికి వచ్చినట్లు సహాయము దయచేయండి. 2025వ సంవత్సరం అంతా ఎలాగూ కాపాడారు, 2026వ సంవత్సరం అంతా కూడా ఆమెను, ఆమె భర్తను, ఆమె భర్త చేసేటువంటి చిన్న ఉద్యోగం మీరు దీవించండి, అభివృద్ధిలోనికి తీసుకురండి నాయన.
నీ దాసులకి మంచి బలం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, రక్షణ ఇవ్వండి. నేను నీ దాసురాలకి ఇద్దరు సంతానము కుమారులు ఉన్నారు. ఆ కుమారుల చుట్టూ నీ కాపుదల ఉంచండి. వారు ఆడే ఆటల్లో, పాడే పాటల్లో, చదివే చదువుల్లో మంచి కాపుదల, భద్రత యేసు నామములో వారికి కలుగును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మా మధ్యలో నేను నీ దాసురాలు నైనా మా అత్తమ్మగారు లక్ష్మీదేవిని బట్టి ప్రార్థన చేయుచున్నా అయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకునండి. ఆ బిడ్డ నాయన కన్నీరు మాత్రం మిగిలిపోయింది నాయన, కన్నీరు మాత్రం మిగిలిపోయింది నాయన, సంతోషము లేదు నాయన. 2025వ సంవత్సరం అంతా దుఃఖముతోనూ వేదనతో ఉంది నాయన. అయ్యా 2026వ సంవత్సరము తను సంతోషాన్ని చూడాలి నాయన, ఆనందాన్ని చూడాలి నాయన. నాయన సంతోషమును చూసి ఆనందాన్ని చూసే భాగ్యము దయచేయండి. తనకు ఎదురవుతున్న ప్రతి నష్టాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. తనకు 2026వ సంవత్సరంలో నష్టము జరగక లాభము కలుగును గాక అని ప్రార్థిస్తున్నాము. ఆమె చేసే ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదించండి. ఆమె కుమారుని కూడా ఏదైనా చేపి పని అయ్యా దొరుకునట్లు సహాయము దయచేయండి తండ్రి. కృప అనుగ్రహింపచేయండి. ఆమె కుటుంబము, ఆమె కుమార్తె సంతోషముగా ఉండినట్లు సహాయము దయచేయండి. నైనా నీ దాసుల యొక్క పెద్ద కుమార్తెనైనా మా వదినను బట్టి ప్రార్థన చేయించున్నా, రమాదేవిని బట్టి ప్రార్థిస్తున్నా. ప్రేమిటకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, మంచి బలమునివ్వండి, మంచి శక్తినివ్వండి, మంచి బలమునిచ్చి ఆరోగ్యం ఇచ్చి నీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థన చేయించున్నా. మంచి బలాన్నివ్వండి నాయన, శక్తినివ్వండి నాయన. నీ దాసురాలు నాయన రమాదేవికి మంచి బలమిచ్చి శక్తినిచ్చి నరములు, ఎముకలు, కీళ్ళు, మాంసం దృఢపరచండి. ఆ బిడ్డ యొక్క అవయవాలన్నీ కూడా శుద్ధి చేయండి. మెదడు మీరు శుద్ధి చేయండి నాయన. నీకు స్తోత్రాలు. జ్ఞాపక శక్తి, జ్ఞానోదయము కలుగునట్లు ఆ బిడ్డ తన పని తను చేసుకున్నట్లు సహాయము దయచేయండి నాయన. కృపతో నింపండి నాయన. ఆ బిడ్డకు మంచి జ్ఞానమునివ్వండి. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలోనే ఒక మంచి రిజల్ట్ మేము చూచుదుము గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు నామములో ప్రభువా నీకు స్తోత్రాలు. మా మధ్యలో ప్రభువా అయ్యా నీ దాసులను మీరు ముట్టండి అయ్యా. కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నా, చిన్న శాంతిని బట్టి ప్రార్థిస్తున్నా, వారి అక్కను బట్టి, వారి తండ్రిని అనగా మా అన్నను బట్టి, మా వదలను బట్టి ప్రార్థిస్తున్నా. వారికి ఇచ్చిన సంతానమంతా మీరు దీవించండి నాయన. అన్నయ్యను వదలను మీరు దీవించి ఆశీర్వదించండి. కుమార్తెల చదువుల్లో మంచి భవిష్యత్తునివ్వండి. తండ్రికి, సంఘానికి నాయన మంచి కీర్తి తెచ్చేటువంటి కుమార్తెలుగా మా బిడ్డలు మీరు మార్చండి నాయన. పెద్ద కుమార్తెనైనా ఎంతో కష్టపడుతుంది. ఆ బిడ్డకు నైనా ఒంటి నిండగా ఆరోగ్యము, కంటి నిండగా నిద్ర, కడుపు నిండగా ఆహారము దయచేయండి ప్రభువా. ఆ బిడ్డనైనా పగులు చదువు, రాత్రి డ్యూటీ చేసి సఫర్ అవుతుంది నాయన. ఆ బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకునండి. ఆ బిడ్డను మీరు ముట్టండి నాయన. ఆ బిడ్డ కావాల్సినటువంటి నేను శక్తిని దయచేయమని ప్రార్థన చేయించున్నా. నీకు స్తోత్రాలు నాయన. అదే విధంగా నా తండ్రి ప్రభువా చరణ్ బట్టి ప్రార్థిస్తున్న చరణ్కు మంచి ఆరోగ్యం ఇవ్వండి. చరణ్ మీరు ముట్టండి. వారి కుటుంబాన్ని, వారి తండ్రిని అయ్యా, వారి అక్కని మీరు ముట్టండి. ఆ కుటుంబానికి రక్షణ మీరు ప్రాప్తించమని ప్రార్థన చేయించున్న తండ్రి. రక్షణ భాగ్యము దయచేయండి. అలాగేనైనా మా మధ్యలో ప్రభువా అయ్యా సంస్థలకు మంచి అభిషేకం ఇవ్వండి, జ్ఞానమునివ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, చదువులో మంచి బలము దయచేయండి. అలాగే దానియలు బట్టి ప్రార్థిస్తున్నాను. దానియలకు మంచి జ్ఞానమును, ఆరోగ్యమును, శక్తిని, బలమునివ్వండి. ఈ 3 రోజులనైనా మాతో పాటు ఎవరైతే ఉపవాస ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయ్యా, రాత్రింబగలు ఉంటున్నారో వారందరూ మీరు దీవించమని ప్రార్థన చేస్తున్న తండ్రి. మీరే మహిమ, మీరే ఘనత, మీరే కీర్తి, మీరే ప్రభావాలు పొందుకునండి. బలహీనతలో నుండి నీ బలము సంపూర్ణంగానైనా ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేసి ఆశీర్వదించి బలపరచండి అయినా. ప్రార్థనలోనైనా తల్లిగారు అనుసూయమ్మను బట్టి ప్రార్థన చేయించున్నాం అయ్యా. నీ దాసురాలు అనుసూయమ్మ తన జీవితంలో అయ్యా గత నైనా సంఘము ప్రారంభించాము ఇక్కడ నైనా. ఇక్కడి నుంచి ఇంతవరకైనా సహవాసం విడవక గత 16-15 సంవత్సరాలుగా సహవాసములో ఉంటూ నీ బిడ్డనైనా ఎంతో ప్రేమ కలిగి అయినా సేవకులు వెంటంటి ప్రభువా ఎక్కడ ప్రార్థనలున్నా సహవాసమును విడవక నీ దాసులు ఉంటున్నారు. ఆమెను బట్టి స్తోత్రాలు. ఆమెకి ఇచ్చిన కుమారుని, కోడల్ని ప్రభువా మీరు దీవించమని ప్రార్థన చేయించున్నాను. ఆమెకి ఇచ్చిన మనమరాల్ని దీవించండి నైనా. ఆమె కుమారుడు మంచి ఆరోగ్యముతో ఉన్నట్లు సహాయము దయచేయండి. జ్ఞానముతో నింపండి నాయన. ఈ పరిచర్యను అభివృద్ధిలోనికి తీసుకురండి. ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి.
ఎవరిని ప్రభువా, చిన్నల్ని మొదలు పెద్దల వరకు మీరు దీవించండి నాయనా. మా మర్దల పిల్లలు భారతీయ సంతానం ఉన్నారు, కుమారుడు కుమార్తెను మీరు దీవించండి, జ్ఞానముతో నింపండి నైనా. ప్రేమిట భారత డ్యూటీలోని కాపుదల ఉంచండి, భర్త డ్యూటీలోని కాపుదల ఉంచండి. భార్య భర్తలు ఇరువురిని ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాం. ఇక్కడ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందమని, మేఘాల మీద నా కుటుంబాన్ని నా సంతానంను జ్ఞాపకం చేసుకునమని, ఈ పరిచర్య విడిచిపెట్టక కాపాడుమని ప్రార్థిస్తూ మేఘాల మీద రానైన యేసు నామములో ప్రార్థన చేయుచున్న తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిక సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడుగా ఉండి ప్రభు నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. రేపు సరిగ్గా 10 గంటలకే ప్రార్థన ప్రారంభించబడి 1:30 ముగించబడుతుంది కనుక త్వరగా మీరు సిద్ధపడి రావాలని మనవి చేస్తున్నాము. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక.